నమస్కారం. ఈరోజు సుఖీభవలో కోవిడ్-19 కు టీకా ఎప్పుడొస్తుంది? కరోనా టీకా తయారీలో భారత్ బయో ముందడుగు. గాలి ద్వారా కరోనా వ్యాప్తి, మధుమేహుల్లో ఈఎన్టీ సమస్యలు, ఇంకా హెల్త్ చెక్. కరోనాకు అంతం ఎక్కడా? ఇప్పుడు అందరి మదిలోనూ ఇదే ప్రశ్న. దీనికి టీకానే ధీటైన సమాధానం. అంతిమంగా మహమ్మారి వైరస్ను జయించే దివ్యాస్త్రం ఇదే. మరి ఈ టీకా ఎప్పుడొస్తుంది? ఎంతకాలం పడుతుంది? టీకా రూపకల్పనలో ఆధునిక వైద్య శాస్త్ర ప్రపంచం చేస్తోన్న కృషి ఏమిటి? ఇవన్నీ కోట్లాది ప్రజల్లో ఆశలను, ఉత్సుకతను రేపుతోన్న అంశాలు. మన దేశంతో సహా ప్రపంచ దేశాల దృష్టంతా ఇప్పుడు కోవిడ్-19 టీకా తయారీపైనే ఉంది. నిపుణులు, శాస్త్రవేత్తలంతా నిర్విరామంగా పనిచేస్తున్నారు. నెలల వ్యవధిలోనే కరోనాకు టీకాను రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనాకు టీకా రూపకల్పన, వ్యాక్సిన్ని అందుబాటులోకి తేవడం వెనుక జరుగుతోన్న ప్రయత్నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కణాల్లోకి వైరస్ ప్రవేశించకుండా అడ్డుకోవడమే టీకాలు చేసే పని. టీకా తయారీకి బలహీనపరిచిన సజీవ వైరస్ల్ని లేదా వేడి రసాయనాల ద్వారా క్రియారహితం చేసిన వైరస్ల్ని లేదా వాటిలోని కొమ్ములు, పైపొర, ప్రోటీన్ భాగాలను ఉపయోగిస్తారు. వీటినే యాంటీజెన్లు అంటారు. మానవ శరీరంలోకి టీకాను ప్రవేశపెట్టినప్పుడు అది వైరస్కు సంబంధించిన సమాచారాన్ని రోగనిరోధక వ్యవస్థకు చూపిస్తుంది. ఎప్పుడైనా ఆ వైరస్ లేదా సంబంధిత ప్రోటీన్లు తారసపడినప్పుడు వాటిపై దాడి చేయాలని నిర్దేశిస్తుంది. దీంతో నిర్దిష్ట యాంటీబాడీలను మన రోగనిరోధక వ్యవస్థ రూపొందించుకుంటుంది. సంబంధిత వైరస్ సోకినప్పుడు ఈ యాంటీబాడీలు భారీగా విడుదలై దానిని నిర్వీర్యం చేస్తాయి. టీకా తయారీకి శాస్త్రవేత్తలు ప్రోటీన్లకు బదులు కొత్త తరం మెసెంజర్ ఆర్ఎన్ఏని వృద్ధి చేస్తున్నారు. ఈ టీకాలో వైరస్కి సంబంధించిన ఒక కృత్రిమ ఎంఆర్ఎన్ఏ ఉంటుంది. దీని ఆధారంగా మానవ శరీరం స్వయంగా వైరల్ ప్రోటీన్ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల బోలెడు సమయం ఆదా అవుతుంది. మరో విధానం రీకాంబినెంట్ టీకా. వైరస్ ఉపరితలంపై ఉన్న స్పైక్ ప్రోటీన్ జన్యుకోడును సేకరించి మరో బ్యాక్టీరియం, ఈస్ట్ జన్యువులపై అతికిస్తారు. ఫలితంగా ఈ సూక్ష్మజీవులు భారీగా సదరు ప్రోటీన్ను ఉత్పత్తి చేస్తాయి. వీటిని కూడా టీకాల్లో వాడతారు. ఏ జబ్బు కన్నా కూడా వ్యాక్సిన్ తయారు చేయాలంటే ఒక మినిమం 2 సంవత్సరాలు పడుతుంది. ఎంత ఫాస్ట్ చేసినా కూడా 16 నెలల కన్నా తొందరగా చేయటం కష్టం. ఈ జబ్బు చాలామంది అడుగుతున్నారు, ఈ వ్యాక్సిన్ ఎందుకు ముందే చేసి పెట్టుకోలేదు జబ్బు కంటే. ఈ జబ్బు వచ్చిన తర్వాతే చేయాలి వ్యాక్సిన్. ఎవరన్నా కూడా ఈ జబ్బు వస్తుందని మనం యాంటిసిపేట్ చేయలేము, ముందే చేయలేం అన్నమాట. ఈ జబ్బు వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ వైరస్కి చూసి వ్యాక్సిన్ తయారు చేయాలి. సో ఈ వ్యాక్సిన్ అనేది యానిమల్ ఎక్స్పెరిమెంట్ చేయాలా, హ్యూమన్ చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేయాలా, లార్జ్ గ్రూప్స్లో టెస్ట్ చేయాలా, ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. ఎంత తొందరగా చేస్తామంటే కూడా టైం పడుతుంది. ఈ వ్యాక్సిన్ అనుకునేది ఆగస్ట్, సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి 50 to 60% ఏం సిమ్టమ్స్ ఉండవు. జస్ట్ కొద్దిగా కొంతమంది దగ్గు రావచ్చు, కొంతమందికి ఏం ఉండకపోవచ్చు. కానీ వైరస్ దానివల్ల యాంటీబాడీస్ వచ్చేస్తాయి, అంటే వాళ్ళు ఇమ్యూన్ అయిపోతారు. సో కొంతమందికి భయం ఏమంటే ఇలా ఏ సిమ్టమాటిక్ వాళ్ళ నుంచి రావచ్చు కదా మనకి అని. అది మనం ఈ వైరస్లో ఉన్న డేంజరే అది. అంటే ఏం జబ్బు లేని వాళ్ళ నుంచి కూడా మనకి ఈ వైరస్ రావచ్చు, వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు అన్నమాట. సో ఇది మనం ఎలిమినేట్ చేయలేము ఇప్పుడు. ఓన్లీ థింగ్ ఈజ్ ఏ సిమ్టమాటిక్ వాళ్ళు ఇంట్లో ఎవరికన్నా ఏదైనా సస్పెషన్ ఉన్నా కంప్లీట్ చెక్ చేయాలా. అటువంటి చెక్ చేసి వాళ్ళు పాజిటివ్ ఉంటే వాళ్ళు మాత్రం మనము క్వారంటైన్లో పెట్టాలి. మనం ఈ వైరస్ గురించి మనం భయపడకూడదు, ధైర్యంగా ఉండాలా. దీనికి మందులు ఇప్పుడు కొత్తగా ఈ రీసెంట్ ట్రయల్స్లో మందులు వస్తున్నాయి. అదేవిధంగా వ్యాక్సిన్ కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా వచ్చేస్తుంది. ఈ టెంపరీగా మనం ఈ 6-7 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఫిజికల్ డిస్టెన్సింగ్ కానీ, హ్యాండ్ హైజీన్ ఇవన్నీ ఫాలో అయ్యి కరెక్ట్గా న్యూట్రిషన్ అది చేస్తే ఇది వచ్చే అవకాశం తక్కువ. వచ్చిన వాళ్ళు కూడా 98% రికవర్ అయిపోతారు అన్నమాట. టీకా అభివృద్ధికి తొలుత వైరస్ ఆకృతిని, తీరుతెన్నులను, దాని డిఎన్ఏ లేదా ఆర్ఎన్ఏను గుర్తించాలి. తర్వాత మనుషుల్లో ఆ వైరస్ ఎలా వ్యవహరిస్తుందో పరిశీలించాలి. అచ్చంగా మానవులలో వలె వైరస్ వ్యవహరించే జంతువులపై ప్రయోగాలు జరపాలి. టీకాకు ప్రభుత్వ అనుమతులు రావాలంటే 3 దశల్లో మానవులపై దీనిని విజయవంతంగా ప్రయోగించాలి. ఒక్కో దశకు 6 నుంచి 8 నెలలు పడుతుంది.
మొదట ఆరోగ్యంగా ఉన్న 10ల సంఖ్యలో వాలంటీర్లపైన, ఆ తర్వాత 100ల మందిపైన, మూడో దశలో 1000 మందిపైన ప్రయోగించి అన్ని విధాలుగా పరీక్షిస్తారు. ఈ దశలను అధిగమించి ముందుకు సాగే టీకాలు అతి కొద్ది సంఖ్యలోనే ఉంటాయి. అందుకే క్లినికల్ పరీక్షలను వేగంగా నిర్వహించడం సాధ్యం కాదు. అయితే ఇదే తరహా టీకాకు గతంలో ప్రభుత్వం పచ్చజెండా ఊపితే మాత్రం కొత్త టీకాకు ఆమోదం త్వరగా లభిస్తుంది. కొత్త కరోనా వైరస్కి సంబంధించిన జన్యుక్రమాన్ని చైనా జనవరిలో ఆవిష్కరించింది. 29,903 న్యూక్లిక్ మూల జతలతో కూడిన రిబో న్యూక్లిక్ యాసిడ్ ఆర్ఎన్ఏ జన్యుక్రమంతో మెషిన్ రీడబుల్ జీనోమ్ని ఆన్లైన్లో పెట్టింది. టీకా అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపకరిస్తుంది. ఏ వ్యాక్సిన్ అన్నా కూడా తయారవ్వడానికి కనీసం 3 నుంచి 18 నెలలు అవసరం పడుతుందని ప్రతి ఎక్స్పర్ట్లు కూడా చెప్పేటువంటి మాట. కాబట్టి ఈ ఇబ్బంది మనకు బయటకు నెట్టేంత వరకు వ్యాక్సిన్ వస్తుందా, వ్యాక్సిన్ వాడగలమా అని చెప్పడం అన్నది చాలా చాలా కష్టం. అయితే ఒక సంతోషం కొసమెరుపు ఏమిటంటే వ్యాక్సిన్ కూడా తయారు చేయడానికి కొన్ని కంపెనీలు, జైడస్ క్యాడిలా అని కంపెనీ, ఇంకోలతో దీంతో చేసి భారత్ బయోటెక్ అని, ఈ 2 కంపెనీలు కూడా మన దేశంలోనే దాని వ్యాక్సిన్ తయారు చేయడానికి ముందు అడుగు వేస్తున్నారు అనేటువంటి ఒక సమాచారం, కొత్తగా వచ్చినటువంటి సమాచారం. మందులు లేకపోయినా కూడా ఏదైతే ముందు నుంచి మనం పాటిస్తున్నటువంటి సామాజిక దూరం, స్టే సేఫ్ బీ సేఫ్, ఏదైతే ఇంటి దగ్గర ఉండండి, సుఖంగా ఉండండి, అదే కాకుండా ఏ పనికి చిన్న చిన్న పని చేసినా కూడా హ్యాండ్ వాష్, హైజీన్, అంటే దీనిని మనిషి ద్వారా సంక్రమిస్తున్న వైరస్ ఇది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదైనా సామానులు దినుసులు తీసుకొచ్చినప్పుడు కూడా 1-2 సార్లు కూరగాయలను కూడా కడుక్కోవడం లాంటివి కూడా చేయండి. అంతేకాకుండా ఇప్పుడు కొత్తది ఏమిటంటే ఫేస్ కవర్, అంటే ముక్కుని నోరుని కవర్ చేసుకునేటువంటి ఉండేటట్టయితే మిగతా వాళ్ళకి కానీ మీకు కానీ ఇబ్బంది రాకుండా ఉండడానికి మీరు దోహదకారి చేస్తారు. కరోనాకు వ్యాక్సిన్ను రూపొందించే పనుల్లో మన హైదరాబాదు నగరము ముందంజలో ఉంది. కరోనా వైరస్లోని పెప్టైడ్ల ఆధారంగా పనిచేసే టిసెల్ ఎపిటోప్స్ అనే ఒక టీకాను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు చెందిన శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్కు చెందిన ఇండియన్ ఇమ్యునోలాజికల్ సంస్థ ఆస్ట్రేలియాలోని గ్రిఫిత్ విశ్వవిద్యాలయంతో కలిసి లైవ్ అటెన్యూయేటెడ్ టీకా తయారీకి కసరత్తు ప్రారంభించింది. అలాగే క్యాడిలా హెల్త్ కేర్ సంస్థ టీకాను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ సంస్థ కోడాజెనిక్స్తో కలిసి టీకాను రూపొందిస్తోంది. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, కేంద్ర బయోటెక్నాలజీ సంస్థల ఆధ్వర్యంలో భారత్లోని 18 సంస్థలు కూడా టీకా పరిశోధనలో నిమగ్నమై ఉన్నాయి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ముక్కు ద్వారా ఇచ్చే టీకాను అభివృద్ధి చేస్తున్నారు. చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా తదితర దేశాల్లో వ్యాక్సిన్ తయారీ పనులు ఊపందుకున్నాయి. ఐరోపాకు చెందిన క్యూర్వాక్ ఎంఆర్ఎన్ఏ ఆధారంగా టీకాను అభివృద్ధి చేస్తోంది. అమెరికాలో BNT162 అనే టీకాను రూపొందిస్తున్నారు. నోవావాక్స్ సంస్థ రీకాంబినెంట్ టీకాను అభివృద్ధి చేస్తోంది. మోడెర్నా సంస్థ 42 రోజుల్లోనే ప్రయోగాత్మకంగా mRNA 1273 అనే టీకాను అభివృద్ధి చేసింది. ఇది ప్రస్తుతం మానవ ప్రయోగాల దశలో ఉంది. అన్నీ సానుకూలంగా జరిగిపోతే అతి త్వరలోనే కరోనా టీకా మన ముందుకొచ్చే అవకాశం ఉంది. 32 దేశాల నుంచి 239 మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకి ఒక ఉత్తరం రాయడం జరిగింది. ఈ ఉత్తరం సారాంశం ఏంటంటే, కోవిడ్-19 అనేది జబ్బు ఇప్పుడు దాకా మనకి తుంపర్ల ద్వారా గాని లేకపోతే వస్తువుల ద్వారా గాని వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిసింది. కానీ ఇప్పుడు గాలిలో కూడా కోవిడ్-19 ట్రాన్స్మిట్ కాగలదు. కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ విధంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థను రిక్వెస్ట్ చేస్తూ వీళ్ళు ఒక లెటర్ రాశారు. ఒక వ్యాధిగ్రస్తుడు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు ఆ తుంపర్ల ద్వారా ఇంకొకరికి రావచ్చు. అదేవిధంగా తను వదిలిన గాలిని, శ్వాసని ఇంకొకరు ఎవరైనా పీల్చుకున్నట్లయితే వాళ్ళకి దాని వల్ల రావచ్చు. ఎస్పెషల్లీ 1 మీటర్ కన్నా దగ్గరలో కూర్చొని ఉంటే. అదేవిధంగా వాళ్ళు తాకిన వస్తువుల్ని మనం తాకితే గనక మనకి కోవిడ్-19 వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు గాలిలో వ్యాప్తి చెందిందంటే కరోనా వైరస్, దీని ఇంప్లికేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇలా ఉంటే గనక మనం బహిరంగ ప్రదేశాల్లోనే కాకుండా ఇంట్లో కూడా మనం ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాల్సిన అవసరం పడుతుంది.
అదేవిధంగా ఎయిర్ ట్రావెల్ అనేది మరీ ప్రమాదంగా మారుతుంది. ఎందుకంటే ఇంకొక పక్కన ఉన్న ట్రావెలర్ దగ్గర నుంచి మనం 1 మీటర్ కన్నా ఎక్కువ దూరంలో ఉన్నా కూడా గాలి ద్వారా అది వ్యాప్తి చెందుతుంది అని తెలిస్తే కొంచెం మనకు కూడా ఆ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు ఈ విషయంలో సైన్స్ ఏం చెప్తుంది? ఎన్విరాన్మెంటల్ అనే జర్నల్లో వాళ్ళు ఇప్పుడు దాకా ఈ విషయం పైన పబ్లిష్ అయిన అన్ని స్టడీస్ ని కలిపి క్రోడీకరించి వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వైరస్ కొంత మేరకు గాలిలో ప్రయాణం చేస్తుంది అంటే ఇప్పుడు మనం గాలి పీల్చి వదిలినప్పుడు అది 1 మీటర్ కన్నా ఎక్కువ దూరమే గాలిలో ప్రయాణం చేస్తుంది అనే దానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ ఆ 1 మీటర్ దాటి అది ప్రయాణం చేసినప్పుడు అది మనని ఇన్ఫెక్ట్ చేయగలదా లేదా అనే దానికి ప్రత్యేకమైన ఆధారాలు లేవు అనేది అవి చెప్పింది. కాకపోతే శాస్త్రవేత్తలు అనే మాట ఏంటంటే ఇప్పుడు మనకి ఆధారాలు లేవు అనడం వల్ల నిజంగానే గాలిలో ట్రాన్స్మిట్ కాదు అని చెప్పడం పొరపాటు అవుతుంది. నిజంగా గనక మనం ప్రివెంటివ్ ప్రిన్సిపల్ ఉపయోగించి ఇప్పటికప్పుడు ప్రజలందరికీ గాలిలో కూడా కరోనా వ్యాప్తి చెందుతుంది అని చెప్పకపోయినట్లయితే మరిన్ని ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రజలందరికీ చెప్పండి అని వాళ్ళు చెప్తుంది. కాకపోతే WHO చెప్తుంది ఏంటంటే ఇప్పటికే ప్రజలందరూ భయపడి ఉన్నారు. నార్మల్ స్థితికి రావడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు. ఇలాంటి సమయంలో గాలిలో కూడా కరోనా వ్యాప్తి చెందుతుంది అని గనక మనం చెప్తే ఇంకా భయాందోళనలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది అని. కాబట్టి ఇప్పుడు దాకా మనకు తెలిసిన విషయం ఏంటంటే క్లియర్ గా గాలిలో కరోనా వైరస్ కొంత దూరం ప్రయాణం చేస్తుంది. కానీ అలా ప్రయాణం చేసిన వైరస్ మనకి వ్యాప్తి చెందుతుందా లేదా అనేది తెలియదు. కాబట్టి మనం ఇప్పుడు ఇంకా ప్రత్యేకంగా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం తీసుకుంటున్న జాగ్రత్తలు, మనం పెట్టుకుంటున్న మాస్కులు ఇంకొద్దిగా జాగ్రత్తగా ధరించి మనం మనుషులకి 1 మీటర్ కాకుండా ఇంకొద్దిగా ఎక్కువ దూరంలో ఉంటేనే మంచిది. కానీ కొత్తగా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏళ్ల కొద్దీ షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు దాని ప్రభావం సహజంగానే మన ఒంట్లోని అన్ని అవయవాలపైన పడుతూ ఉంటుంది. షుగర్ పేషెంట్లలో చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలు చాలా తరచుగా వస్తూ ఉంటాయి. గొంతు నొప్పి మొదలుకొని చెవిపోటు వరకు చాలా సమస్యలే వేధిస్తూ ఉంటాయి. షుగర్ జబ్బు కారణంగా ఒక్కోసారి తీవ్రస్థాయి సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో మధుమేహంలో సాధారణంగా కనిపించే ENT సమస్యలు, వాటిని అధిగమించే మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహంతో చెవి, ముక్కు, గొంతులో సమస్యలు పెరుగుతాయా? ఈ డయాబెటీస్ వ్యాధి అనేది ఆ షుగర్ లెవెల్ పెరగటం వలన ఆ వ్యాధి దానికి ఒక్కదానికే కాదండి, ఇది మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ మీద ఎఫెక్ట్ పడుద్ది. స్కిన్ కానుంచి, కన్ను కానుంచి, చెవి, ముక్కు, గొంతు కానుంచి, కిడ్నీ కానుంచి, హార్ట్ కానుంచి, బ్లడ్ వెజల్స్, నరాలు, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ వాస్కులైటిస్. సో మన బాడీలో ప్రతి చోట దీని ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. ఇప్పుడు చూస్తున్నట్టయితే చెవి, ముక్కు, గొంతులో దీని ఎఫెక్ట్ రోజు రోజుకి పెరిగిపోతుందండి. షుగర్ ఉన్న పేషెంట్లు ఈవెన్ షుగర్ కంట్రోల్ అయినా కూడా కొంతమందిలో ఈ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. అన్కంట్రోల్ అయితే మటుకి డెఫినెట్గా దీని నుంచి ఎఫెక్ట్స్ వస్తాయి. ఒకటేంటంటే షుగర్ వ్యాధి నుంచి దానికి సంబంధించిన రక్తనాళాలు, దానికి సంబంధించిన నర్వ్స్ అవి డ్యామేజ్ కావటం, అంటే డీజనరేటివ్ డిసీజెస్ అంటాం, లేదా థ్రాంబోసిస్ అంటాం. వీటి వలన వచ్చే ప్రాబ్లం ఒకటి. రెండోది ఏంటంటే ఈ షుగర్ ఉండటం వలన లోపల మనకి ఆ బ్లడ్ షుగర్ వాల్యూస్ పెరిగి ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ షుగర్ పేషెంట్లో ఇన్ఫెక్షన్స్ వస్తే కూడా అంత తొందరగా తగ్గవన్నమాట. మధుమేహంలో చెవుల్లో తలెత్తే సమస్యలు ఎలా ఉంటాయి? డయాబెటిక్ పేషెంట్లో చెవుల్లో ఈ డిసీజ్ పర్సే నుంచి లోపల ఇన్నర్ ఎయిర్ సెల్స్ అంటే లోపల చెవులో ఉన్న హెయిర్ సెల్స్ డ్యామేజ్ కావటం వల్ల కానీ, లోపల చెవులో ఉన్న రక్తనాళాలు మూసుకుపోవటం వల్ల కానీ, నరాలు న్యూరోపతి రావటం వలన కానీ చెవి వినికిడి తగ్గటం, దాంతోపాటు బ్యాలెన్స్ నర్వ్ ఎఫెక్ట్ అయ్యి తల తిరగటము, చెవులో గుయ్యమని సౌండ్ రావటం, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. ఇది కాకుండా మెయిన్గా మనకి డయాబెటీస్లో వచ్చే డేంజరస్ ఇన్ఫెక్షన్ ఏంటంటే అవుటర్ ఇయర్ కెనాల్ ఇన్ఫెక్షన్ అండి. ఆర్టైటిస్ ఎక్స్టర్నా అంటాం. సివియర్ మ్యాలిగ్నెంట్, ఒకప్పుడు దాన్ని ఆర్టైటిస్ ఎక్స్టర్నా అని, మ్యాలిగ్నెన్సీ అంత సివియర్గా ఉంటుందని మ్యాలిగ్నెంట్ ఆర్టైటిస్ ఎక్స్టర్నా అని కూడా అన్నారన్నమాట.
ఈ షుగర్ పేషెంట్లు ఏంటంటే మనం ఒక్కోసారి సింపుల్ అండి, మనం చెవిని శుభ్రం చేసుకుందామని ఏదైనా కాటన్ బడ్డి పెట్టినా ఏదైనా పెన్ను లాంటిది పెట్టినా అది తగిలి స్కిన్ డ్యామేజ్ అక్కడ సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అది లోపల ఉన్న బోన్కి ఇన్వాల్వ్ అయిపోయి స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్ అనే సివియర్ వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. సో షుగర్ పేషెంట్లో మెయిన్గా మనం ఏంటంటే డిసీజ్ని కంట్రోల్ చేసుకోకుండా ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. ఇన్ఫెక్షన్ రాకుండా మెయిన్గా ఎలా అంటే చెవులో మనం సెల్ఫ్ క్లీనింగ్ అనేది ఫస్ట్ అవాయిడ్ చేయాలి. చెవులోకి నీళ్లు పోకుండా చూసుకోవాలి. మధుమేహంలో వచ్చే ముక్కు సమస్యలు ఎలా ఉంటాయి? ముక్కు సంబంధించి చూసినట్టయితే ఈ డయాబెటీస్ ఉన్నోళ్ళు కొంచెం స్మెల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఈ ఆల్ఫాక్టరీ న్యూరోపతి, ఆల్ఫాక్టరీ నర్వ్ దగ్గర మ్యూకోజా డ్యామేజ్ అవ్వటం వల్ల కానీ, మ్యూకోజల్ ఎట్రోపీ రావటం వల్ల కానీ, లేదా అక్కడ ఉన్న నర్వ్స్ ఎఫెక్ట్ కొంచెం స్మెల్ సెన్సేషన్ తగ్గే అవకాశం ఉంటుంది. మెయిన్గా అన్కంట్రోల్ డయాబెటీస్లో ఏంటంటే ఈ ముక్కు ప్రాబ్లం సంబంధించి చూసినట్టయితే ఫంగల్ సైనసైటిస్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇది వెరీ వెరీ డేంజర్ అనమాట. ఎస్పెషల్లీ ఈ షుగర్ పేషెంట్లో కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ కిడ్నీ డయాలసిస్ చేసే వాళ్ళు కానీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు కానీ కొన్ని ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్స్ ఇస్తుంటారనమాట. దానివల్ల ఈ ఫంగల్ సైనసైటిస్ రైనో ఆర్బిటల్ మ్యూకార్మైకోసిస్ అంటామండి. ఇది చాలా డేంజరస్. ఈ రైనో సెరిబ్రల్ మ్యూకార్మైకోసిస్ వచ్చిన వాళ్ళు బతకటం కూడా చాలా కష్టం అండి. సో షుగర్ని మనం ఏమాత్రం కంట్రోల్ చేసుకోకపోయినా ఆల్రెడీ సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఈ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. మధుమేహంలో నోటిలో తలెత్తే సమస్యలేంటి? డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఏంటంటే టేస్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఈ టేస్ట్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి టేస్ట్ తగ్గిపోయి స్మెల్ కూడా రాకుండా సైకలాజికల్గా డిస్టర్బ్ అవుతుంటారు. దీనికన్నా మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే నోట్లో క్యాండిడా ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇదే కాకుండా కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటాం, లైకెన్ ప్లానెస్, కొన్ని మ్యూకోజల్ డిసీజ్, ఓరల్ మ్యూకోజల్, ఇవి కూడా చాలా అగ్రవేట్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు నోట్లో చూసినట్టయితే తెల్లటి ప్యాచెస్ ఉండి ఇవన్నీ సివియర్ క్యాండిడియాస్ ఇన్ఫెక్షన్ వచ్చేసి నొప్పి రావటం, మంట రావటం, బర్నింగ్ సెన్సేషన్ సివియర్గా ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో మనం ఈ షుగర్ను కంట్రోల్ చేసుకోకుండా ఆ నోటి శుభ్రతను పాటించకపోయినట్టయితే ఈ క్యాండిడా ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువ మందిలో వస్తుందండి. మధుమేహులు ఈఎన్టీ సమస్యలను ఎలా నివారించుకోవాలి? మొట్టమొదటి చేయాల్సింది డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోండి. 100% మనం ఆ డయాబెటీస్ బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలన్నమాట. ఈ బ్లడ్ షుగర్ని మనం కంట్రోల్లో ఉంచుకుంటే ఒకటేంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ పెరిగి సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలానే మన బ్లడ్ వెజల్స్, నర్వ్స్ కూడా బాగా ఫంక్షనింగ్లో ఉండి ఆ డీజనరేటివ్ డిసీజ్ రాకుండా ఉంటాయి అన్నమాట. డీజనరేటివ్ మ్యూకోజల్ డిసీజ్ అనుకోండి, డీజనరేటివ్ బ్లడ్ వెజల్ డిసీజ్ అనుకోండి, డీజనరేటివ్ నర్వ్ డిసీజ్, వీటి నుంచి మనకున్న సెన్సెస్ హీరింగ్ తగ్గొచ్చు, స్మెల్ తగ్గొచ్చు, టేస్ట్ తగ్గొచ్చు, ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఈ డీజనరేటివ్ కండిషన్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. సో మనం షుగర్ను కంట్రోల్లో పెట్టుకొని ఈ షుగర్ ద్వారా డీజనరేటివ్ డిసీజ్ రాకుండా, ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చెవులోకి నీళ్లు పోయినా మనంతటా మనం క్లీన్ చేసుకున్నా అది మైనర్ ఆర్టైటిస్ ఎక్స్టర్నా కానీ సివియర్ మ్యాలిగ్నెంట్ ఆర్టైటిస్ ఎక్స్టర్నా, స్కల్ బేస్ ఆస్టియోమైలైటిస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు మెయిన్గా చెవులోకి నీళ్లు పోనీయొద్దు. చెవులో ఎంత దురదున్నా కూడా లోపల ఎలాంటి హార్డ్ ఆబ్జెక్ట్స్, కాటన్ బడ్స్, పిన్నీస్లు అలాంటివి పెట్టి తెప్పొద్దు. ఏదన్నా దురదుంటే బయట నుంచి అట్టట్టు అనుకొని డాక్టర్ దగ్గరకు వచ్చేసి డాక్టర్ ద్వారా చెకప్ చేయించుకొని ఆ ప్రాబ్లం సరైన వైద్యం మెడిసిన్స్ ద్వారా తీసుకుంటే తగ్గిపోతుందండి. అలానే మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే సైనస్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించి ఆ సైనసైటిస్ ఎక్కువ ఈ కాన్సిక్వెన్స్ రాకుండా చూసుకోవాలండి. దానికి డాక్టర్ గారు అవసరమైతే ఎండోస్కోపీ, సిటీ స్కాన్ చేసి అసలు వ్యాధి ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది, దాన్ని బట్టి బయాప్సీ తీయాలన్నా, టోటల్ సర్జరీ చేయాలన్నా అయితే డిసైడ్ చేసి దాన్ని బట్టి మెడిసిన్స్ కూడా ఇచ్చినట్టయితే మీకు ఆ సైనస్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎస్పెషల్లీ మ్యూకార్మైకోసిస్ అనేది మనం రాకుండా చూసుకోవాలి. సో మీకు ఏమాత్రం ముక్కు మూసిపోతున్నా, ముక్కులో కారుతున్నా, ఎస్పెషల్లీ మనకి అక్కడ నుంచి బ్లాకిష్ డిస్కలరేషన్, క్రస్ట్ లాంటివి వస్తున్నా, ఏమాత్రం చూపు కొంచెం ఎఫెక్ట్ అయినా కూడా ఇమీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించడం మంచిదండి. అది మెయిన్గా ముక్కు మూసిపోతూ ఉన్నట్టయితే మెయిన్గా ఈఎన్టీ ప్రాబ్లం ఉంటుంది. అట్ట కాకుండా డైరెక్ట్గా కన్ను ఎఫెక్ట్ అయి ఉంటే ఒక్కోసారి ఐ స్పెషలిస్ట్. సో మీరు ఐ స్పెషలిస్ట్ని కానీ ఈఎన్టీ డాక్టర్ గారిని ఇమీడియట్గా సంప్రదించాలన్నమాట. అలానే మనకు నోట్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు షుగర్ కంట్రోల్ చేసుకుంటా నోటి పరిశుభ్రతను పాటించడం చాలా ఇంపార్టెంట్ అండి. వీలైతే 3-4 సార్లు నోటిని మంచిగా వాటర్ తోటి శుభ్రం చేసుకుంటా, 1-2 సార్లు బ్రష్ చేసుకుంటా, ఎస్పెషలీ మనం జంక్ ఫుడ్ అలాంటివి తిన్నప్పుడు ఇమీడియట్గా వాష్ చేసుకున్నట్టయితే నోటి శుభ్రత బాగుండి షుగర్ కూడా కంట్రోల్లో ఉన్నట్టయితే నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం.
కరోనా వైరస్ ప్రబలుతోన్న ప్రస్తుత కాలంలో ఉల్లిని తరచుగా తీసుకోండి. మనలో రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఉల్లి ఎంతగానో తోడ్పడుతుంది. ఉల్లిలో సల్ఫర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మనకు వైరస్ల నుంచి రక్షణనిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్